రోజున సాతానుగాడు నిన్ను ఏ ఊపిలో ఉంచినా, ఎటువంటి పతనపు ఊపిలో ఉంచినా, ఎటువంటి ఆర్థిక ఊపిలో ఉంచినా, ఎటువంటి నీచకరమైన ఊపిలో ఉంచినా, నీ శక్తితో నువ్వు బయటికి రాలేవు. ఒక సుపీరియర్ అయిన, అన్ని నామము కన్నా పై నామం కలిగిన గ్రేషియస్ గాడ్, కృప కలిగిన దేవుని వైపు చూడు. 2300 అడుగులో నుండి ప్రభుత్వం వాళ్ళు 33 మందిని ఎలా పైకి లేపారో, సాతానుగాడు 10,000 అడుగుల ఊపిలో నిన్ను ఉంచేసిన నా దేవుని కృప నీ ఇంటిని బయటికి తీసుకురాగలదు, మీ అబ్బాయిని బయట తీసుకురాగలదు, నీ కుటుంబాన్ని బయట తీసుకురాగలదు. ఏం దేవుడు గారు చూపించాడు, ఈరోజు నీకు కూడా అదే చూపెడతాడు. 2 చేతుల పైకైతే మాట చెప్పండి, యేసయ్యా ఈ నెలలోనే జూలై అయ్యే లోపల, యేసయ్యా జూలై 31వ తారీఖు పూర్తయ్యే లోపల నా ఇంట్లో మీరు కృపగల దేవుడని రుజువుపరచాలి. చెప్పండి అన్నమాట. అమ్మ చప్పలు కొట్టకండి, 2 చేతులు పైకి ఎత్తండి. ఎవరింట్లో అలా రుజువు అవ్వాలో వాళ్ళు గట్టిగా చెప్పండి. మా ఇంట్లో అక్కర్లేదన్న వాళ్ళు అసలు ఏం చెప్పొద్దు, నో ప్రాబ్లం. కమాన్, ఆ మాట గట్టిగా చెప్పండి. యేసు నామములో నాయనా, ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, కృపగల దేవుడు అని మా ఇంట్లో నువ్వు రుజువుపరచాలి, కృపగల దేవుడు అని మా సంఘంలో రుజువుపరచాలి. అనేక మంది ఏడవటం నేను చూస్తున్నాను, అనేక మంది బ్రదర్స్ ఏడవటం చూస్తున్నాను, అనేక మంది తండ్రులు ఏడవటం నేను చూస్తున్నాను, అనేక మంది చెల్లెళ్ళు ఏడవటం నేను చూస్తున్నాను. నా దేవుడు నీతో ఒక మాట చెప్పమంటున్నాడు. ఈ మాట నా దేవుడు అంగీకరిస్తున్నాడు. ఆయన చెప్పండి, యేసయ్యా ఈ సంవత్సరం అయ్యే లోపల కాదు, యేసయ్యా ఈ నెల అయ్యే లోపల కృపగల దేవుడు అని నువ్వు రుజువుపరచాలి. మరలా నా దగ్గరికి రావక్కర్లా, అసలు ప్రార్థన కూడా రావక్కర్లా. అంత పవర్ఫుల్ వాక్యం వింటుండగా నువ్వు ప్రార్థన చేస్తే పర్వతాలు కూడా మొక్కలైపోతాయి అంతే, ఎవరెస్ట్ కూడా నేలమట్టం అయిపోద్ది అంతే, హిమాలయాలు కూడా కుప్పకూలిపోతాయి. యేసయ్యా చెప్పండి అన్నమాట గట్టిగా. ఎవరైతే నాయన ఈ పగటి వేళ ప్రార్థన చేస్తున్నారో వారందరి మీద ఈ నెల నీ కృపగల దేవుడు అని రుజువవును గాక. 2 చేతుల పైకి యేసయ్యా. ఆర్ యు రెడీ? మన దేవుని పేరు యేసయ్యా, మన కృపగల దేవుడు. 1, మన దేవుడు కృపగల దేవుడని రుజువుపరిచాడు. 2, కృపగల దేవుడు మన పట్ల బాధ్యత కలిగిన వాడు. నిన్ను హెచ్చించేసి, నిన్ను దీవించేసి, నిన్ను ఉన్నత స్థానం నడిపించి, కృపచేత నిన్ను నన్ను రక్షించి, కృపచేత నిన్ను నన్ను అభిషేకించి, నీ ఇష్టానుసారంగా తిరగరా నాయనా అని వదిలేసేవాడు కాదు. ఆయన ట్రాక్ తప్పెళ్తుండగా నీతో మాట్లాడేవాడు. ఆయనకి విరుద్ధంగా నడిచేటప్పుడు నీ దగ్గరికి వచ్చేవాడు. బాధ్యత కలిగిన వాడు ఆయన. ఆయన బాధ్యత తీసుకునేవాడు అతను. నిర్గమకాండం 34వ అధ్యాయం 5, 6, 7 చదువుదాం గట్టిగా. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యముల గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకని, కుమారుల మీదకని రప్పించునని ప్రకటించాను. దేవుడు చెప్పేది, నేను మీద కృప చూపెడతా, నీ మీద నేను కృప చూపెడతా, నీ మీద నేను కృప చూపెడతా, కానీ నేను బాధ్యతగా ఉంటా. నీ మీద బాధ్యత కలిగి ఉంటా, నేను నీ పట్ల బాధ్యత కలిగి ఉంటా.
ఈ వాక్యం ఇలా ఉంది కదా, తండ్రుల దోషం పిల్లలకి మీదకి నేను రప్పిస్తా ఉంది కదా. ఎజెకియెల్ గ్రంథం 18:20 వాక్యం. ఆర్ యు రెడీ? ఎస్, కమ్ ఆన్. పాపము చెయ్యువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మొయ్యుటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మొయ్యడు, నీతిపరుని నీతి అవినీతి పరునకే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. నా ఇంక చూడండి, రాసుకున్న వాళ్ళు నా ఇంక చూడండి. నిర్గమాకాండంలో తండ్రుల దోషం పిల్లలకు రప్పిస్తా, కానీ ఎక్కడ అంటున్నాడు తండ్రుల దోషం పిల్లలకు రప్పించను, తండ్రులదే పిల్లలదే. అదేంటి? ఏ దేవుడైతే నిర్గమకాండం తెప్పించాడో అదే దేవుడు ఇక్కడ చెప్పిస్తున్నాడు. ఎందుకని? దేవుడు చెప్పేది ఏంటంటే, నా బిడ్డల దుష్టత్వంలో సావడం నాకు ఇష్టం లేదు, శాపంలో సావడం నాకు ఇష్టం లేదు, పాపంలో సావడం నాకు ఇష్టం లేదు. తండ్రి దుష్ట కార్యాలు చేశాడని పిల్లలు కూడా అదే దుష్ట కార్యాల్లో నడవకుండా అదే దుష్ట కార్యాల్లో నడిస్తే తండ్రి దోషాన్ని పిల్లలకు రప్పిస్తా. కానీ తండ్రి దుష్ట కార్యాలు నడిస్తాడని చెప్పి కుమారుడు కుమార్తె నడవకుండా ఉంటే నేను మీ మీద కృప చూపెడతా. నీ తండ్రి ఎంత దుష్టుడైనా, ఆమేనండి, నీ తల్లి ఎంత దుష్టురాలైనా, నీ కొడుకు ఎంత దుష్టుడైనా, నీ కుమార్తె ఎంత దుష్టురాలైనా, నా వైపు తిరిగితే మీ మీద కృప చూపెడతా. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నీ పితరులు ఎలాగన్నా ఉండని, వాళ్ళ పితరులు ఎలాగన్నా ఉండని, ఆయన వైపు తిరిగితే యేసయ్య రక్తం నీ మీద కృప చూపెట్టడానికి ఇష్టపడుతుంది. ఎవరికి ఎవరి పట్ల ఏమి లేదు, బాధ్యత లేదు, కానీ ఎవరికి ఉంది? యేసయ్యకి నీ పట్ల యమా బాధ్యత అమ్మా. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. నీ పట్ల యమా బాధ్యత, అందుకే మాట్లాడుతున్నాడు ఆయన, అందుకే నాతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్క క్షణం. అన్నయ్య తమ్ముడిని చంపితే సొంత నాన్న అడగటానికి భయపడ్డాడు. ఎవరిని? అన్నయ్యని, పెద్ద కొడుకుని. సొంత అమ్మ అడగటానికి భయపడితే నా దేవుడు పెద్దన్నయ్యతో అడిగాడు, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడా? ఈ రోజున నువ్వు ఒక అధికారివై ఉండొచ్చు, గొప్పవాడివై ఉండొచ్చు, ప్రపంచం భయపడొచ్చు, నిన్ను అడగడానికి ఒక పాస్టర్ భయపడొచ్చు. నా దేవుడు బాధ్యత తీసుకొని నిన్ను అడుగుతాడు. నిన్ను ఆ ఊపిలోండి బయటికి లాగుతాడు. మీ అమ్మ నీకు భయపడి సస్తావని చెప్పి పార్కులంటా తిరుగుతుంటే నిన్ను అడగలేదు. ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్లు అపవిత్ర జీవితం చేస్తుంటే ఒక పాస్టర్ గారు తెలిసి అడగలేరు, కానీ సర్వశక్తి గల దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఆర్ యు రెడీ? బాధ్యత తీసుకొని మరలా ట్రాక్ ఎక్కిస్తాడు. సరిపల మరలా పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు, మరలా నిన్ను నిలబెట్టిస్తాడు. ఈరోజు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేదాకా వర్షము మంచు పడదన్నాడు. అంతే చెప్పి పరిగెత్తి కెరీతు వాగులో దాక్కున్నాడు. నాకు ఫుడ్ ఎవరు పెడతారు దేవా? నాకు ఫుడ్ ఎవరు పెడతారు? దేవుడు అన్నాడు, నా పని చేసి నిన్ను ఆకలితో ఉంచేవాడిని కాదు. దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చిన నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు, అన్నం లేకుండా విడిచిపెట్టేవాడు కాదు, నీ పిల్లల్ని దారి మధ్యలో విడిచిపెట్టేవాడు కాడు. నీకు యేసయ్య వద్దన్నా యేసయ్యే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. బాప్టిజం వద్దన్నా నా దేవుడు నా ద్వారా నీకు బాప్టిజం ఇప్పించేటట్టు చేశాడు. నా దేవుడు అన్నాడు, నా బాధ్యత నీకు అన్నం పెట్టడం, ఉన్నానండి, నా బాధ్యత నీకు వస్త్రాలు ఇవ్వటం, నా బాధ్యత నీ పిల్లలకి వివాహం జరిగేటట్టు చేయడం. భయపడద్దు, ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. ఐ యామ్ యువర్ ఫాదర్. ఏలియాతో దేవుడు అన్నాడు, కాకోలములు తెస్తా. కడుపు నిండా తిన్నాడు. మనోడికి కొంచెం ఫుడ్ ప్రియుడు. ఎవరో అది లేకపోతే మాట ఎండ. కెరీతు వాగు దగ్గర ఏం కావాలా? ఫుడ్. ప్రతి చోట మీరు చదవండి, ఎక్కడ కనబడితే ఫుడ్ ఉంటేనే లెగుతాడు, లేకపోతే నేను రాను.
అలాంటి కేటగిరీ ఎవరో మన ఏలియా. ఆర్ యు రెడీ? ఫుడ్ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, వస్త్రాలు కూడా ఇచ్చాడు. పాస్టర్ గారిని మీద మాత్రమే కాదు బాధ్యత. సారేపాతు అనే ఊరిలో విధవరాలు ఉంది, అన్యురాలు, దేవుడి గురించి తెలవనామి. భర్త మరణిస్తే 2 రొట్టెల పిండి 2 రొట్టెల నూనె మాత్రమే. ఈ రొట్టె తిని చచ్చిపోదాం అనుకున్నప్పుడు, కుమారుడు నేను ఒక్కొక్క రొట్టె తిని చచ్చిపోదాం అనుకున్నప్పుడు, ఎవరు ఆమె పట్ల బాధ్యత లేనప్పుడు, విధవరాలే అని కూడా బాధ్యత లేనప్పుడు, నా దేవుడు ఏలియాని పంపించి 3.5 సంవత్సరాలు పోషింపజేసి పట్టణానికే అన్నం పెట్టే ఆమెగా దేవుడు చేసి పడేశాడు ఆమెను. నా దేవుడు అనేది పాస్టర్ల పట్ల మాత్రమే కాదు బాధ్యత, విశ్వాసుల పట్ల కూడా బాధ్యత కలిగిన వాడు ఆయన. అందుకే ఏలియాని అక్కడ ఆహారం ఆపి ఇంకొక చోటకి పంపిస్తున్నాడు, సారేపాతు ఊరికి. మన మందిరంలో ఒక చెల్లి వస్తుంది, వివాహమైంది, 4 నెలల బిడ్డ, పాపో బాబు 4 నెలల బిడ్డ. వాళ్ళ నాన్న వాళ్ళ భర్త ఎంత మంచోడంటే, ఒకరోజు పనికి వెళ్తే వారం రోజు పనికి వెళ్తాం. సూపర్ రెస్ట్. అది రాష్ట్రపతికి కూడా లేదు, ఈయనకే. 1 వారం పనికి వెళ్తే 3 వారాలు పనికి వెళ్దాం, 3 వారాలు పనికి వెళ్తే 1 రోజు పనికి వెళ్దాం. ఎలా పోషింపబడతారండి? ఇటువంటి ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది, నా భర్తను మార్చుదేవా. అటువంటి ఆమె ప్రతి వారం అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతూ వచ్చి కుటుంబం పోషించుకుంటున్నారు. ఒకరోజు నాన్న వేదన కలిగి, అమ్మా మీ ఆయన నువ్వు ప్రోత్సహించాలే, నేను ఇస్తా, నేను ఉన్నంతకాలం నీకు పర్వాలా, నీ వెనకాల ఒక తమ్ముడు చెల్లి ఉంది, వాళ్ళు కూడా నేను దారి చేయాలి, ఎంతకాలం అని మా ఇంటి మీద ఇలా పడి ఏడుస్తావు నువ్వు. ఆ మాటకి వేదన కలిగి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి అనుకుంది, దేవా మా అమ్మతో నేను మాట్లాడతా, మా నాన్నతో నేను మాట్లాడతా, వాళ్ళు చెప్పిన దాంట్లో ఆవగించ కూడా తప్పు లేదు, వాళ్ళు నా తమ్ముడు ఉన్నారు, నా చెల్లి ఉన్నారు, నన్ను మాత్రం పోషిస్తే కుదరదు, నేను తప్పనిసరిగా మా అమ్మ ఇంటికి వెళ్తా, మా నాన్న ఇంటికి వెళ్తా, కానీ ఆహారం కోసం నేను నీకు ఎన్నడూ వెళ్ళను. హల్లెలూయా. ఆమె చెప్తుంటే నేను ఏడ్చేశా. ఇక ఎన్నడూ నాకు చీర కావాలి, నాకు అమ్మిస్తే నేను తీసుకుంటా, కానీ నేను ఎన్నడూ నేను వెళ్ళను. మరణమైన జీవమైన నా భర్తతోనే నేను ఉంటా, పస్తులుండన్నా చచ్చిపోతాను, కానీ ఇక నేను వెళ్ళను దేవా. అంతే. ఈయనకేంటంటే పనికి వెళ్ళడం ఏంటి, ఇద్దరుగా పనికి వెళ్ళడం. నమ్మండి, 1వ రోజు పనికి వెళ్ళా, ఈయన మాత్రం బయటికి వెళ్ళి అబ్బో ఏమా రెడీ అవుతాడంట, మేసానికి కూడా రంగేస్తాడంట. మొన్న బండి మీద వస్తానా, ఆ మేసం ఇలా తిప్పుతున్నాడండి, ఇలా తిప్పి నేను అనుకున్నా 2 నిమ్మకాయలు పెట్టొచ్చురా నాయన నేను అనుకున్నా. నిన్న ఆదివారమే, 4 వారం తర్వాత వెళ్తున్నప్పుడు నేనేమో ఆరాధన అయిపోయినా వెళ్తుండే ఈయన అంటున్నాడు, ఏది బైపాస్ రోడ్డు మీద వెనకాల కారొత్తున్నాను కూడా లేదు, ఇటొక నిమ్మకాయ పెట్టొచ్చు, అని తెప్పొచ్చు. ఎక్కడో తాగుతాడు, ఎక్కడో తింటాడు, భార్య బిడ్డ 3 నెలల బిడ్డ ఉన్నను కూడా పట్టించుకోడు. అటువంటి భయంకరం. 1వ రోజు అన్నం లేదు, కానీ నీళ్లు తాగి, నాకు అన్నం లేకపోయినా పర్లేదు దేవా, నేను ఇచ్చే పాలు తగ్గకూడదు నా బిడ్డకే. 2వ రోజు, 3వ రోజు కల్లా పేగులు తరుక్కుపోతున్నాయి. డాడీ ఫోన్ చేశాడు, బాగున్నారమ్మా? బాగున్నాను డాడీ. బాగున్నా. అన్నం పెడుతున్నాడే? చాలా బాగా పెడుతున్నాడు డాడీ. అదే మనమైతే ఏడిసి నువ్వు వచ్చాయి అనేదాకా చెప్పించుకుంటాం. బాగా చూస్తున్నాడు డాడీ అన్నాడు. అందుకేనమ్మా నేను కఠినంగా నీతో మాట్లాడింది, ఎందుకంటే ఇప్పుడన్నా పనికి వెళ్తాడని. కానీ డాడీకి తెలియదు పేగులు తరుక్కుపోతున్నాయని. కానీ బాధ్యత తీసుకున్న ఒక తండ్రి ఉన్నాడు. పేగులు తరుక్కుపోతుండగా 4వ రోజు ఇలా ప్రార్థన చేసింది, నేను ఇక పస్తులు ఉండలేను దేవా, నా పాపకి పాలు ఇచ్చే స్తోమత కూడా నాకు లేదు, తండ్రి నువ్వు కార్యం చేయవా. మధ్యాహ్నం కూడా ఆహారం లేదు. ఎవరో ఆటోను వచ్చారు, ఆటోలో దిగారు. నెలకి కావలసిన సరుకులు, బియ్యం, నూనె డబ్బా తలుపు దగ్గర పెడుతుంటే పక్కన వాళ్ళు అడిగారు, ఏంటండి ఇక్కడ ఉంచున్నారంటే, ఆమెకి చెప్పండి యేసయ్య ఇవన్నీ ఆమె ఇంటి ముందల పెట్టమన్నాడు అని. ఆమెకి చెప్పండి యేసయ్య ఆమె ఇంటి ముందల ఈ సరుకులన్నీ పెట్టమన్నాడని. అమెరికాలో జరగల, మన మందిరంలో జరిగిన సంఘటన. టప్ మని పక్కన వాళ్ళు తలుపు కొట్టారు. తలుపు కొట్టగానే
వచ్చి చూడగానే ఏడుస్తుంది. ఎవరికి తెలియదు పస్తులు ఉంటుందని. పక్కన వాళ్ళతో అడిగింది, మా డాడీ వచ్చాడా? కాదు, ఒక ఆయన ఆటోలను దిగాడు. ఒక పెద్ద ఆయన దిగి ఏమన్నాడంటే, ఇది యేసయ్య ఏమన్నాడంట, ఇవన్నీ ఈ సరుకులన్నీ పెట్టాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఆ చెల్లి చెప్తున్న సాక్ష్యం, ఆ రోజు నుండి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. ఆ రోజు నుండి ఎప్పటిదాకా అన్నానికి కొదువు లేదంట. చప్పట్లు కొడుతుండగా నీ ఇంటి పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకునే దేవుడు ఆయన. కృపగల దేవుడు నిన్ను రక్షించడం మాత్రమే కాదు, మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టడమే మాత్రమే కాదు, వాక్యం వినడమే కాదు, నీ ఆహారం పట్ల బాధ్యత తీసుకునేవాడు, నీ బిడ్డల చదువు పట్ల బాధ్యత తీసుకునేవాడు. ఇప్పుడు ఆమేననాలి, నీ పరిశుద్ధత పట్ల బాధ్యత తీసుకునేవాడు, నీ ప్రార్థన జీవితం పట్ల బాధ్యత తీసుకునేవాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట చెప్పమంటున్నాడు. ఇక్కడ ఉన్న 2 స్త్రీలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఇప్పుడు నీ ఇంటి పరిస్థితి ఇలాగే ఉంది. నేను ఇప్పుడు ఏం చెప్పానో అలాంటి పరిస్థితులు గుండా నీ ఇల్లు వెళ్తుంది. నా దేవుడు అనేది మీ అమ్మ నాన్నని గౌరవించు, మీ అత్తమామని గౌరవించు, వాళ్ళ దగ్గరున్న సాయము కన్నమించి ఒక్కసారి దేవుని వైపు చూడు. నువ్వే 100 మందికి పెట్టేదానిగా దేవుడు చేయబోతున్నాడు. పెట్టేవాడుగా నా దేవుడు చేయబోతున్నాడు. కృపగల దేవుడు, బాధ్యత కలిగిన దేవుడు ఆయన. 3, కృపగల దేవుని హస్తం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదునియుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి, ఈ మాట గట్టిగా, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించాను. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ గాడ్. కృప కలిగిన దేవుని హస్తం. మూడో పాయింట్ చెప్పండి, దేవుని కృపగల హస్తం. నెహమ్యా పర్షియా దేశం సూసాను కోటలో రాజుగారికి గిన్నె అందించేవాడు. అంటే రాజుగారు నీళ్లు తాగాలంటే ఈయన తాగితేనే ఎవరు తాగుతారు? రాజు. ఎందుకంటే విషం కలుపుతారేమో అని. అప్పటిలాగా కెమిస్ట్రీ ఇటువంటిది ఏమీ లేవు. అందువలన ద్రాక్షారసం తాగాలంటే నెహమ్యా తాగినాకే రాజు తాగుతాడు, నెహమ్యా తిన్నాకే రాజు తింటాడు. పర్షియా దేశంలో ఎంతమంది ఉన్నా రాజుగారికి ఆ దేశం వాళ్ళంటే నమ్మకం లేదు, యూదుడైన నెహమ్యా అంటేనే నమ్మకం. ఈరోజు మన కంపెనీలో మనం అలాగ ఉండాలా? అన్యులంటే నమ్మకం ఉండకూడదు, దేవుని నమ్ముకున్న మనం అంటే నమ్మకం ఉండాలి. మీరున్న కంపెనీలో అలాగ ఉండాలి, మీరున్న సెక్టార్లో అలాగ ఉండాలి, మీరున్న ఆర్గనైజేషన్లో అలాగ ఉండాలి. రాజుగారికి ఎవరంటే నమ్మకం లేదు, మిగతా వాళ్ళని నమ్మకం లేదు. ఈయన అంటే సూపర్ నమ్మకం. కానీ దేవుడు ప్రేరేపణిచ్చాడు యెరూషలేము గోడ కట్టమని. ఇప్పుడు రాజుగారు పంపించరు, మేడం గారు అయితే అసలు పంపించరు. మో మా ఆయన అంటాడు. అందువలన వెంటనే ఈయన ప్రార్థన చేశాడు, దేవా నువ్వు నా సాయం చేయవా, రాజుగారిని అడుగుతా. ఆయన ఇల్లయ్యా పర్వాలేదు అనాలి. అనగానే వెళ్ళిపోయి అన్నాడు, రాజు అన్నాడు, అని ముఖం ఎప్పుడు దుఃఖంగా ఉన్నదయ్యా, ఇదేంటి ఈరోజు దుఃఖంగా ఉంది? దేవుని బిడ్డలో ప్రతి వారం అలిగినట్టు ఉండకూడదండి ముఖం. అంతేకాని ప్రతి వారం ఈ ప్రపంచంలో అప్పులన్నీ నా మీదే ఉన్నట్టుగా బాగున్నా అంటే అలా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. మన వస్త్రధారణ కూడా ఎలా ఉండాలంటే మన ఇంట్లో ఏం లేకపోయినా అబ్బు మన ముఖం నవ్వుతూ ఉండాలి, ఆనందంతో ఉండాలి. అంతమనుకోని కొంతమందిని చూస్తానండి, ఎదరున్న వాళ్ళని చూస్తా, ప్రతి శుక్రవారం అదే ముఖం, ఆదివారం అదే ముఖం. నాకు బాధేసి గట్టి పట్టుకొని ఊపి ఏమైంది తల్లి నీక అలా ఉండకూడదు. హల్లెలూయా. డబ్బు కాదు మన ముఖానికి అందం ఇచ్చేది, డబ్బు కాదు మనకు సంతోషం ఇచ్చేది,
పదవి కాదు మనకు సంతోషం ఇచ్చేది. యెహోవా యందు సంతోషమే నాకు బలం. The joy of the Lord is my strength. హల్లెలూయా. ఆమేన్. ఈరా కొంతమంది 24 గంటలు ప్రతి ఆదివారం అదే తొక్కమొహం 24 గంటలు రక్తం చేయం. హల్లెలూయా. కొంతమంది చూడండి, పెళ్ళిళ్ళకి మాత్రం చాలా మంచి వస్త్రాలు ధరించుకొని వెళ్తారు. చర్చికి వచ్చేటప్పుడు సినిగిపోయినాయి అన్నీ. కనీసం నాలా కూడా దూకోరు, కనీసం నాలా కూడా మొహం కడుక్కోరు. వచ్చేస్తున్నాను 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 చూస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, పాప ఇలా దేవుడు కనీసం బట్టలు కూడా ఇవ్వట్లేదురా నాయన అనుకుంటారా? ఏమండే ఎలా రావాలంటే ఆర్ యు రెడీ? చర్చిలో ఉన్నప్పుడే నేను ఇలాగ ఉంటా. మా ఇంటికి వచ్చి చూడండి, ప్రపంచంలో అందరికన్నా దీనమైన వస్త్రాలు ధరించుకొని ఉంటా. హల్లెలూయా. ఆమేన్. దేవుడు కొడుకు నువ్వు, రాజుగారి కొడుకు నువ్వు. అందుకని అప్పులు చేసేసి కొనుక్కోమన్నట్లా నేను. ఆర్ యు రెడీ? నెహమ్యాని గుర్తెరిగాడు రాజు. అసలు ఎప్పుడు దుఃఖం ఏమొచ్చిందా నీకు అలాగనాలి మన పక్కన వాళ్ళు కూడా. అసలు ప్రతి శుక్రవారం ఎంత ఆనందంగా ఉంటావు నువ్వు, ప్రతి ఆదివారం ఎంత ఆనందంగా ఉంటావు. ఈ ఆదివారం ఏంటి అంతా తలంచుకునే వాక్యం విన్నావు, వాట్ హ్యాపెండ్ అనాలి. అంతేగాని 24 గంటల తలంచుకొని ఉంటే జనాలకి నిన్ను చూడగానే పక్కన వాళ్ళకు కూడా హుషారు రావా. ఈ పగటి వేళ అటువంటి వ్యత్యాసం కలగాల. నీ డబ్బు కాదు నీ ఆనందం. ఆమేనండి. నీ ఉద్యోగం కాదు నీ ఆనందం, పరిచర్య కాదు ఆనందం, ఆరోగ్యం కాదు నీ ఆనందం, డబ్బు కాదు నీ ఆనందం, భార్య కాదు నీ ఆనందం, భర్త కాదు నీ ఆనందం. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందు సంతోషించడమే నా బలం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బంది అయినా దాన్ని తారుమారు చేయగలిగిన దేవుడున్నాడు. భార్య గొడవైనా తారుమారు చేయగలిగిన దేవుడున్నాడు. భర్త విషయమైన అద్భుతం చేయగలిగిన దేవుడున్నాడు అన్న ధైర్యం నీలో ఉండాలా. ఆర్ యు రెడీ? అమ్మయ్యా. ఈ రోజు నుండి మన మోకాల వ్యత్యాసం కలగాల, మన డ్రెస్సింగ్లో వ్యత్యాసం కలగాల. హల్లెలూయా. హల్లెలూయా. బయట దుఃఖంలో ఉన్న చర్చికి రాగానే హల్లెలూయా అనేసి యాక్టింగ్ చేయమన్నట్లా నేను. నీలో ఒక సంతోషం ఉబ్బుకు రావాలా. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆర్ యు రెడీ? రాజుగారు అడిగారు, ఏంటి నేను దుఃఖంగా ఉన్నాను? అసలు ఎప్పుడు నా దగ్గర ఉంటే నవ్వు మొగవయ్యా, నేను చూస్తే నాకు నవ్వాలని పెద్ద. ఎక్కడి నుండి ధైర్యం వచ్చిందండి నీకు అంత ధైర్యం? ఇప్పుడేంటి ఇంత నీరసంగానా? నా ఇంటి గోడలు, యెరూషలేము గోడలు కూలిపోయినాయి రాజా, ఎలా సంతోషంగా ఉండమంటావు రాజా? వెంటనే రాజా, ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఎన్ని నెలలు సెలవులు కావాలి. ఎప్పుడు సెలవు అడగల, తీసుకో. నీకేం కావాలన్నాడు? అడవిలో మ్రాన్లు కావాలి, తీసుకో. నేను గిన్నె అందించేవాడికి వెళ్తే జనాలు నన్ను గౌరవించరు, నా స్థానం మార్చాలి, గవర్నర్గా పంపిస్తున్నా, ఇల్లు ఉండండి. ఇదంతా ఎలా కలిగిందని తన పక్కనోళ్ళు అడిగితే ఇది ఎలా జరిగిందంటే కృపగల హస్తం నాతో ఉంది, కృపగల హస్తం నాతో తోడే ఉంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ శక్తి కాదు, నీ బలము కాదు, మీ బాహుబలం కాదు, యెహోవా హస్తమే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చింది. దావీదు సింహాసనం నుండి కిందకి దిగి ఇలా ప్రార్థన చేశాడు, నన్ను ఇంతగా హెచ్చించడానికి నేనెవరిని, నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, ఈ కుర్చీలో నన్ను ఎక్కించావంటే అది నా వలన కాదు, నీ హస్తమే, కృపగలిగిన హస్తమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ నెల తర్వాత ఆమేనండి ఇక్కడ కూర్చున్న కొంతమందిని అద్భుత రీతిలో దర్శించబోతున్నాడు. వారు నిన్ను అడగబోతున్నారు, ఈ మార్పు ఎలాగొచ్చింది? అప్పుడు నువ్వు అనకూడదు నేను కష్టపడ్డాను అనకూడదు. కృపగల హస్తం ఈ స్థితికి తీసుకొచ్చింది, కృపగలిగిన హస్తం నాకు ఒక మార్పు తీసుకొచ్చింది, కృపగలిగిన హస్తం నా ఇంటికి మార్పు తీసుకొచ్చింది, కృపగలిగిన హస్తం నా బిడ్డల బతుకుకు మార్పు తీసుకొచ్చింది. ఆర్ యు రెడీ? కృపగల దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఈ ప్రసంగం ఎలా చేయగలిగా? కృపగల దేవుని హస్తం. మన మందిరం ఎందుకు ఇలాగుంది? కృపగలిగిన దేవుని హస్తం. ఎలా అందరూ స్వస్థత పొందుతున్నారు? దేవుని కృపగలిగిన హస్తం. ఎవరు నాకు వచ్చి చెప్పట్లా, ఆత్మీయ చెప్పట్లా, వాక్యం వింటుండగానే స్వస్థత ఇస్తున్నాడు, కృపగలిగిన దేవుని హస్తం.
కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, కృపగల దేవా, నా జీవితంలో నీ కృప పడాలి. పడినందుకు స్తోత్రం. యేసయ్యా, మా ఇంట్లో నా ఆర్థికానికి ఒక మార్పు కలగాలి, ఆరోగ్యానికి ఒక మార్పు కలగాలి, నా ఆత్మీయతకి ఒక మార్పు కలగాలి, నా అలుగుడికి మార్పు కలగాలి. యేసయ్యా, కృపగల దేవా, నన్ను దర్శించినందుకు స్తోత్రం. చెప్పండి ఆ మాట గట్టిగా. దుఃఖంగా ఉండడం పక్కన పెట్టే, ఏదో పోయినోళ్ళలాగా ఉండడం పక్కన పెట్టే. యేసయ్య నీతో ఉన్నాడు. ఆయన 2 చేతులు జోడించి, యేసయ్యా, నీ కృప కలిగిన హస్తం నన్ను దర్శించినందుకు స్తోత్రం. నాయనా, నిలబడి మోకాలుండి అనేక మంది ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. వాళ్ళ బతుకులో నువ్వు అద్భుతం చేయండి రాజా, వాళ్ళ జీవితంలో అద్భుతం చేయండి రాజా. నాయనా, కొంతమంది ఆ వేదన సహించలేకపోతున్నారయ్యా, వేదన భరించలేకపోతున్నారు ప్రభువా, అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నారు యేసయ్యా. ఒక రోగం తర్వాత మరొక రోగం, మరొక రోగం తర్వాత మరొక రోగం, ఇంటిలో సమాధానం లేకుండా నాయనా తల్లిని దర్శించండి. తండ్రి, ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళని మీరు దర్శించండి. వ్యాపారాలు లేక నాయనా బాధపడుతున్న వాళ్ళు మీరు దర్శించండి. పిల్లలు మాట వినట్లేదని ఇక ఎందుకు అందరం కలిసి చచ్చిపోదాం అనుకుంటున్న వాళ్ళు కృప కలిగిన హస్తం కార్యం చేయను గాక. భక్తిగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను దేవా, నీ నామానికి నేను అవమానం తెస్తున్నాను అని బాధపడే కొంతమంది, యేసయ్యా, నీ కృప నా మీద ఉన్నందుకు స్తోత్రం. ఆయన కృప ఒక్క సెకండ్ పోతే మనం బూడిదైపోతాం. నీ కృపే. దేవుడు ఒక తల్లితో చెప్పమంటున్నాడు, అమ్మా, ఈ రోజున ఆయన కృపే నీ 2 బిడ్డల్ని ఇలా నిలబెట్టింది. యేసయ్యా, కృపగల దేవా, 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం గొప్ప వ్యాపారం చేసావు. ఈ రోజున కనీసం ఒక 10 రూపాయల వ్యాపారం కూడా నీకు లేదు. దేవుణ్ణి అడుగు, ఈ నెల ఒక కృప గొప్ప కార్యం చేయాలి అని. 1 సెకండ్ చాలు పరిశుద్ధాత్మ దేవునికి, ఆయన కృపకి 1 సెకండ్ చాలు. నాయనా, వాళ్ళు ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటికీ గొప్ప మార్పు కలుగును గాక. ఎస్, రైట్ నౌ, ఇప్పుడే గొప్ప మార్పు కలుగును గాక. యేసయ్యా, స్తోత్రం. పరలోకన మా తండ్రి, పగటి వేళ ఎందుకు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. యేసయ్య మా కృప కలిగిన దేవుడు, యేసయ్య కృప గలగ దేవుడని రుజువుపరిచాడు, మా జీవితంలో రుజువుపరిచాడు, ఇంకా రుజువుపరును గాక. కృపగల దేవుడు, బాధ్యత గల దేవుడు, దీవించి అలా వదిలేసేవాడు కాడు, బాధ్యత తీసుకునేవాడు. కృపగల దేవుని హస్తం మాకు తోడుగా ఉంది. ఈరోజు మేము ఎలాగున్నామంటే నీ కృపగల హస్తం, నీ కృపగల హస్తం, నీ కృపగల హస్తం. ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ గాడ్. కృపగల హస్తం, కృపగల హస్తం, కృపగల హస్తం, కృపగల హస్తం. పరిశుద్ధాత్మ దేవై పగటి వేళను నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.